హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నది మనకి రైల్వే నుంచి వచ్చింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో 25/11/2024 నిన్న మనకు వచ్చిందనమాట ఈ అప్డేట్ అన్నది. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి కంప్లీట్గా. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ దాంతోపాటు చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా లాగిన్లో, సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో క్విక్గా అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నా పేరు దేశ్ అండ్ మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడేసుకుందాం. సో అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ పీడిఎఫ్ కనుక క్లిక్ చేస్తే, ఓకే, పీడిఎఫ్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంపార్టెంట్ నోటీస్, అఫీషియల్ నోటీస్ ఇది. సో వరీ ఏం లేదు, ఇది అఫీషియల్ నోటీస్. ఓకేనా, సో అటెన్షన్ టు ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆఫ్ ఆర్పిఎఫ్కి సంబంధించి సిఎన్ నెంబర్ 01/2024 సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐకి సంబంధించింది అనమాట. ఇందులో ఏం చెప్తున్నారు, ఎడిషన్ ఆఫ్ ప్రిఫిక్స్ 99 ఇన్ యూనిక్ ఐడి ప్రొవైడెడ్ ఫర్ ప్రీ ట్రావెల్ అథారిటీ పాస్. బేసిక్గా ఏం చెప్తున్నారంటే, మనకి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు అనమాట. ఏదైతే మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్తో పాటు ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అన్నది వస్తుంది కదా, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు టికెట్ ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. సో అలా బుక్ చేసుకుంటున్నప్పుడు ఇచ్చిన కోడ్ వర్క్ అవ్వట్లేదు బ్రో, దానికి ఏం చేయాలని చాలామంది అయితే అడగడం జరిగింది మన కామెంట్లో. సో దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది ఇప్పుడు మనకు అఫీషియల్గా వచ్చింది. సో మీకు 12 డిజిట్ అయితే ఇచ్చారు కదా, యూనిక్ ఐడి అని 12 డిజిట్ అయితే ఇచ్చారు. దాని ముందు ఎక్స్ట్రా 99 అన్నది యాడ్ చేసి ఆ తర్వాత 12 డిజిట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది కొడితే అప్పుడు మీకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఆ ఎర్రర్ వచ్చిన వాళ్ళకి ఈ నోటీస్ అన్నది ఇచ్చారు. ఇంకేం ఇచ్చారో చూద్దాం. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు యాడ్ ప్రిఫిక్స్ 99 టు ద 12 digit unique number provided in the free travel authority. Okay, issued with the CBT exams date intimation. Okay, సో సిటీ ఇంటిమేషన్ లెటర్తో పాటు ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఇచ్చారు కదా, దానిలో 12 డిజిట్ నెంబర్ అయితే ఉంది. ఇక్కడ మనకి కింద చూపించినట్టు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ 12 డిజిట్ నెంబర్ అయితే ఉందంట. దానికి ప్రిఫిక్స్ 99 అన్నది యాడ్ చేసుకుని స్టేషన్లో చెప్పండి, అప్పుడు మీకు పాస్ వస్తుంది. ఈ 12 డిజిట్ నెంబర్ ఇస్తే తీసుకోవట్లేదు. ఓకేనా, సో చాలామంది కామెంట్ చేశారు ఇస్తే తీసుకోవట్లేదు. ఆ 12 డిజిట్ నెంబర్ 14 డిజిట్ అడుగుతుంది అన్నారు. సో దానికి ఆ 14 డిజిట్స్ కోసం ఏం చేస్తారు, స్టార్టింగ్లో 99 అన్నది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కేవలం 12 డిజిట్ వచ్చిన వాళ్ళకి. ఇఫ్ ద యూనిక్ నెంబర్ ఈజ్ 14 డిజిట్, మీ దానిలో ఆల్రెడీ 14 డిజిట్స్ ఉంటే నో ప్రిఫిక్స్ ఈజ్ రిక్వైర్డ్, ఇంకా మీరు 99 యాడ్ చేయొద్దు. ఓకేనా, 14 డిజిట్స్ ఆల్రెడీ ఉంటే అదే దాని మీద టికెట్ తీసేసుకోవచ్చు. లేదు 12 డిజిట్సే ఉంటే ముందు 99 యాడ్ చేసుకోండి, మీకు టికెట్ అయితే ఇష్యూ అవుతుంది. ఓకేనా, సో ఈ టైప్లో ఉంటుంది మీకు పాస్ అన్నది. సో డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్, ఫ్రమ్ సిటీ టు సిటీ ఉంటుంది. అండ్ బ్యాక్ తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ, ఇది మెయిన్. ఓకే, యూనిక్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది. దాన్ని ఒక్కదానికి మాత్రం ఈ అప్డేట్ అనమాట. సో మీకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆర్పిఎఫ్కి సంబంధించి కదా. లాగిన్లో కొంతమందికి ఏంటి, లాగిన్ ఓల్డ్ పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, 28 అటెంప్ట్సే ఉన్నాయి, ఇట్లా ఒకటి చూపిస్తున్నారు. లేకపోతే నేను మీకు చూపిస్తాను, ఇక్కడ స్క్రీన్ మీద నేను చూపిస్తున్నా కదా, ఇట్లా గనక ఎర్రర్ వస్తుంది కొంతమందికి. ఓకేనా, లాగిన్ ఐడి ఓల్డ్ పాస్వర్డ్ కాంబినేషన్ అని. సో దీనికి సొల్యూషన్ ఏం చేశారు, మనకి మెయిల్లో కూడా రైల్వే కూడా కొంతమందికి ఇచ్చింది. హెల్ప్ లైన్లో అడిగిన వాళ్ళకి ఏంటంటే, డేట్ ప్లేస్లో మంత్ ప్లేస్లో డేట్ వేసుకుని లాగిన్ అయితే వాళ్ళకి ఓపెన్ అయింది. కానీ ఓపెన్ అయిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే, మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఏంటంటే డేట్ అంటే మంత్ ప్లేస్లో డేట్ ప్లేస్లో మంత్ అట్లా పడింది అనమాట. సో అంటే బేసిక్గా మీకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, వీళ్ళు ఫీడ్ చేసేటప్పుడే డేట్ ప్లేస్లో మంత్ ప్లేస్లో డేట్ వేయటం వల్ల సర్టిఫికెట్లోనూ అదే వస్తుంది, సిటీ ఇంటిమేషన్లోనూ అదే వస్తుంది, లాగిన్ కూడా అది చేస్తేనే, అంటే మీరు డేటు మంత్ ఎంటర్ చేస్తేనే అవుతుందన్నమాట. అందుకని ఆ ఎర్రర్ అన్నది వచ్చింది. సో నేను ఇన్ని రోజులు ఆగటానికి కూడా కారణం అదే. బేసిక్గా ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది అంటున్నారు. ఓకేనా, సో అంటే మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా అయితే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్పిఎఫ్తో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ అవుద్ది కదా మొత్తం. ఓకేనా, మొత్తం అయితే ఇచ్చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి డేట్ ప్లేస్లో డేటు, మంత్ ప్లేస్లో మంతే ఇవ్వండి, ఇయర్ ప్లేస్లో ఇయర్ ఇవ్వండి, కింద ఏ క్యాప్చా వస్తే ఆ క్యాప్చా అయితే ఇవ్వండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే అన్నీ పర్ఫెక్ట్గానే వస్తున్నాయి. సిటీ ఇంటిమేషన్ అన్నది సిటీ సెంటర్తో సహా మనకి సిటీ షిఫ్ట్తో సహా చూపిస్తుంది అనమాట. ఓకేనా,
సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్, అంటే అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి, కరెక్ట్ చేశారు అని అంటున్నారు. సో ఇక్కడ నేను మీ నుంచి వినాలనుకుంటుంది ఏంటంటే అందరికీ సెట్ అయిపోయిందా, కరెక్ట్గానే ఉందా అన్నది ఒకసారి కామెంట్ చేయండి. ఈ మెథడ్స్ ఫాలో అయ్యి ఒకవేళ ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని గురించి మనం మాట్లాడవచ్చు. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో అయితే సాల్వ్ అయిపోయినట్టే చెప్తున్నారు. మనకి రిజిస్ట్రేషన్ ఐడి సేమ్, ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో అదే ఇవ్వండి, డేట్ ప్లేస్లో డేటే ఇవ్వండి, మంత్ ప్లేస్లో మంతే ఇవ్వండి, ఇయర్ ప్లేస్లో ఇయర్ ఇవ్వండి. సో నార్మల్గా ఓపెన్ అయిపోతుంది, నార్మల్గానే వస్తున్నాయి. ఓకే, సో అన్నీ కరెక్ట్గానే వస్తుంది అనమాట. కొంతమందికి ఏమని వస్తుందంటే సిటీ స్లిప్ నాట్ యెట్ లైవ్ అని వస్తుంది. ఓకే, ఇది ఎవరికి అంటే ఇప్పుడు ఈ సిటీ ఇంటిమేషన్ ఎవరెవరికి ఓపెన్ అవుతుంది, 2 డిసెంబర్ 3 డిసెంబరు గనక ఎగ్జామ్ ఉంటే వాళ్ళకే ఓపెన్ అవుతుంది. మిగతా వాళ్ళకి తర్వాత ఎప్పుడో ఫర్దర్గా ఉంది కదా, మీకు ఎగ్జామినేషన్ క్యాలెండర్లో చూస్తే డేట్స్ చూస్తే నెక్స్ట్ 9th ఎప్పుడో ఉంది మీకు. ఓకేనా? సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి అంటే మీకు సెకండ్ థర్డ్ కాకుండా మిగతా వాళ్ళకి 9th తర్వాత వాళ్ళకి అప్పుడే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? వాళ్ళు ఆ డేట్కి 10 days ముందు మాత్రమే చూడగలరు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అవ్వట్లేదు. సో నాట్ యెట్ లైవ్ అని వస్తే అది ప్రజెంట్ అయితే అలా ఉంది. ఓకేనా? సో ఇంకెన్ని బగ్స్ ఉన్నాయన్నది మనకి తెలియదు. యాజ్ ఆఫ్ నో అయితే కరెక్ట్ చేశారు అంటున్నారు. సో ఒకసారి మీరు చెక్ చేసి కింద కామెంట్ చేయండి, మీకేం వస్తుంది, ఎర్రర్ కానీ లేకపోతే సాల్వ్ అయ్యిందా, డౌన్లోడ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్గానే వచ్చిందా, లాగిన్ కూడా కరెక్ట్గా అవుతుందా అన్నది కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మీద మనం వీడియో అయితే చేయొచ్చు. ఓకే, అండ్ దాని మీద సొల్యూషన్కి మనం ట్రై కూడా చేద్దాం. ఓకే, సో ఎవరికైతే 2 డిసెంబర్ 3 డిసెంబర్ ఎగ్జామ్ అయితే ఉందో ఆల్ ద బెస్ట్. ఎక్కువ టైం లేదు. సో మీకు కూడా ఏమైనా ఈ కొన్ని రోజుల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏమైనా వీడియో కావాలా, ఏదైనా స్ట్రాటజీ లాంటిది కావాలా అంటే డెఫినెట్గా దాని గురించి RPFSA స్ట్రాటజీ 5 days 7 days వాట్ ఎవర్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా నేను తీసుకొస్తాను. సో ఇంకా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఏమైనా కావాలన్నా కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అదనమాట. అండ్ బట్ ఒకటైతే చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇన్ని ఇష్యూస్ ఉండటం అన్నది కరెక్ట్ కాదు. ఏదో అప్పుడప్పుడు అనుకోకుండా 1-2 రావడం ఓకే, కానీ ఇన్ని ఇష్యూస్ అంటే చాలా టెన్షన్ పడతారు చాలామంది. సో మేబీ హోప్ఫుల్లీ ఇంత తర్వాత ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. దాని మీద వర్క్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఓకే, అది గ్రూప్ డి కావచ్చు లేకపోతే NTPC కావచ్చు. గ్రూప్ డి నుంచి NTPC వరకు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మీరు ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ సో చాలా ఇంపార్టెంట్. అవి మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి, కేవలం 299కి మీకు దొరుకుతుంది. ఓకేనా? సో SARN కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి. స్పెసిఫిక్గా ఇందులో నేను కానీ అండ్ తర్వాత మిగతా వాళ్ళు క్లాసెస్ చెప్పిన వాళ్ళు ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. ఓకే, సో మాకు ఒక ఐడియా ఉంది ఎలా వస్తాయి ఏంటి అని, దాని బేస్డ్గానే క్లాసెస్ అయితే చేసాం కాబట్టి మీకు కూడా మోస్ట్ ప్రాబబ్లీ హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా? సో ఆ వే మనకి తెలుసు కాబట్టి మిమ్మల్ని కూడా అటు గైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వర్త్ అనమాట క్లాస్ తీసుకోవడం. డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయండి, 100-200 కోసం ఆలోచించద్దు, ఎందుకంటే ఇది జాబ్ మ్యాటర్ కాబట్టి. అండ్ చాలా తక్కువ ప్రైసే ఉంది, ఎలాగో అందరూ ఎఫర్ట్ చేయగలరు. సో నెక్స్ట్ అదే మీరు జనరల్ సైన్స్ కంప్లీట్గా ఒకే దానిలో తీసుకోవాలంటే కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 599కే దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు ALP ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి CBT 2లో మీకు జాబ్ని క్రాక్ చేసే ఇంపార్టెంట్ థింగ్ ఇదే, మీకు CBT 2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో దీనికి కేవలం మీకు 699కే దొరుకుతుంది. తెలుగులో ఎక్కడ అంత బెటర్ క్వాలిటీ కంటెంట్ అయితే నాకు తెలిసి అవైలబుల్గా లేదు. సో ఇందులో నేనైతే స్పెసిఫిక్గా 90%తో క్లియర్ చేశాను కాబట్టి నాకు ఒక డెఫినెట్గా వెరీ గుడ్ ఐడియా అయితే ఉంది. నేనే దాని మీద క్లాసెస్ అయితే చేస్తాను. సో తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ ఫుల్ కోర్స్ మీకు 999కే దొరుకుద్ది. అండ్ ALP ఫుల్ కోర్స్ CBT 1 కావచ్చు, CBT 2 పార్ట్ A కావచ్చు, CBAT కావచ్చు 1199కే దొరుకుతుంది. అన్నిటి మీద మళ్ళీ కూపన్ కోడ్ కూడా వర్క్ అవుతుంది. సో 10% తగ్గుతుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్కి, మీకు ఇంత తక్కువ ప్రైస్కి బయట ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ రాదనమాట. సో డెఫినెట్గా సీరియస్గా రైల్వేకి కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట మీకు. ఓకే, సో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు. కోర్స్ తీసుకున్న వాళ్ళకి అనేం కాదు, ఎవరైనా జాయిన్ అయ్యి మీ డౌట్స్ సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఏమైనా ఉన్నా అక్కడ డౌట్స్ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అలాగే రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ ఫాస్ట్గా వస్తాయి.
ఓకే, సో అవి కావాలి అనుకుంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి, ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి ఈ ప్లాట్ఫామ్ని. ఓకే, రైల్వే వాళ్ళందరూ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ ఒక దగ్గర ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, శరణ్ తేజస్, అండ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ మీకు కనుక ఒకవేళ ఈ ఫ్రీ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ప్రాసెస్ కానీ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలో తెలియకపోతే నేను ఆర్ఆర్బి ఏఎల్పికి వీడియో చేశాను అనమాట. సిమిలర్గానే ఉంటుంది, సేమ్ అవే సర్టిఫికేట్స్ ఉంటాయి, అదే ప్రాసెస్ ఉంటుంది. అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకవేళ తెలియని వాళ్ళు అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఆ ప్రాసెస్ అన్నది తెలుసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అలాగే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ గురించి ఇప్పుడు మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆ వీడియో కూడా నేను చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ 2 వీడియోస్ అంటే మీకు నార్త్ జోన్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, నార్త్ సెంట్రల్ రైల్వే లేకపోతే సౌత్ సెంట్రల్ రైల్వే, వీటి హెడ్ క్వార్టర్స్ని ట్రిక్ రూపంలో డయాగ్రామాటిక్గా చెప్పాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అదే కాకుండా రైల్వే రిలేటెడ్ బిట్స్ ఏమేమి అడుగుతారో అవన్నీ కొంచెం కలెక్ట్ చేసి ఒకే దగ్గర చెప్పాను అనమాట. చూసి వెళ్ళండి, ఎగ్జామ్కి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు ఆ 2 వీడియోస్ ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటాయి, ఇటువంటి వీడియోస్ని ఫాస్ట్గా ఫర్దర్గా తీసుకురావడానికి ఉంటుంది. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచండి. ఇటువంటివి రెగ్యులర్గా మీరు చూస్తుంటారు, మంచి మంచి వీడియోస్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ రైల్వే యాస్పిరెంట్స్ అనమాట. అవి మన ఛానల్లో అయితే వస్తుంటాయి. డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తాను, అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.